భయం అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా గమనించండి, మనము దాన్ని కంట్రోల్ చేయలేము అన్నప్పుడు భయం వస్తుంది. కాబట్టి ఇంకా మీ జీవితంలో దేవుడు మీకు చూపించిన దర్శనం కానీ కళ కానీ మీరు దేవుడు మీ హృదయాల్లో పెట్టినటువంటి ఆ యొక్క ఆశను కానీ ఇంకా పరిపూర్ణం కాలేదంటే భయపడకండి. జరుగుతుందా లేదని ప్రశ్నించకండి. దేవుడు చెప్పినట్టయితే ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. భయము అనేది లేకపోతే భీతి అనేది లేకపోతే తెలుగు బైబిల్లో ఒక్కోసారి పిరికితనం అని కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డది, తర్జుమా చేయబడింది. ఫియర్, ఈ విధంగా నేను రాసిన ఫస్ట్ సర్వీస్లో ఈ విధంగా బోధించాను. ఫియర్ ఈజ్ అ న్యాచురల్ ఇమోషన్, సహజంగా ఉండేటువంటి భావోద్రేకం అన్నమాట ఇది. ఇన్ రెస్పాన్స్ టు అ పర్సీవ్డ్ థ్రెట్ ఆర్ డేంజర్. అంటే పర్సీవ్డ్ అంటే అవగాహన, అంటే ఒక రకమైనటువంటి జరుగుతుందని జరుగుతుందేమో అనేటువంటి గ్రహింపుతో వచ్చేటువంటి భయము. ఒక అంశము నాకు జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశముతో మన భావోద్రేకంతో రెస్పాండ్ చేసేటువంటి ఫీలింగ్ని, ఎమోషన్ని ఫియర్ అంటాం. నేను అంటే ఇంగ్లీష్ అర్థమైన, చాలామందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి చదువుతాను, వినండి. ఫియర్ ఈజ్ అ న్యాచురల్ ఇమోషనల్ రెస్పాన్స్ టు అ పర్సీవ్డ్ థ్రెట్ ఆర్ డేంజర్. ప్రమాదము లేదా విపత్తు కలుగుతుంది. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి పదము పర్సీవ్డ్. పర్సీవ్డ్ అంటే జరిగింది కాదు, జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశం. థ్రెట్ ఆర్ డేంజర్, జరుగుతుందేమో అనేటువంటి ఆ యొక్క థ్రెట్ అంటే భయము, ప్రమాదము జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశం అన్నమాట. దాని వలన మనము ఏ విధంగా రెస్పాండ్ చేస్తామో దాన్ని ఫియర్ అంటాం. ఉదాహరణ చెప్తాను. ఇటీవల నేను ఇంకో దేశంలో ఉన్నప్పుడు మధ్యరాత్రి అకస్మాత్తుగా లేచాను, భయముతో. చెమటలు వస్తున్నాయి, ఏమీ జరగలేదు, కానీ ఒక రకమైనటువంటి భయాన్ని కలిగించే తలంపిచ్చి వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఏదో ఒక చేసినటువంటి అంశంని బట్టి అది ఈ విధంగా మారుతుందేమో అనేటువంటి తలంపు వచ్చి, అది కానీ ఆ విధంగా మారితే అది చాలా డేంజరస్గా మారొచ్చు నా కొరకు, నా పట్ల అని చెప్పి ఆ తలంపుతో ఏమైందంటే నిద్రపోయింది, చెమటలు జరిగిపోయినట్టుగా అనుభవిస్తున్నాను. అర్థమవుతుంది అందరికీ నేను చెప్పేది? ఆ రెస్పాన్స్ చూసారా, అది ఎందుకు అవుతుంది? ఆ ఫియర్ అనేది, ఆ భయం అనే దాని గురించి, ఆ భయము భీతి దాని గురించి మీ అందరికీ ఎప్పుడో ఒకసారి ఇటువంటి జరిగే ఉండుంటుంది. అయితే వినండి జాగ్రత్తగా. ఇది ఎందుకయింది? నేను దాని గురించి ఆలోచించి పడుకున్నానా? లేదు. దాని గురించి ధ్యానించానా? లేదు. దాని గురించి ఆలోచించానా? లేదు. కానీ సడన్గా అయింది. ఎందుకు సడన్గా అయిందా అనేది ఆలోచిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-25 వచనాలు చూసుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఎలా ఉందండి? ఒక మనిషి మంచి విత్తనం విత్తినట్టుగా ఉంది. మనుషులు నిద్రించుచుండగా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. చూసారా, ఒక మనిషి నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడండి? గురుగులను విత్తాడు. అర్థమవుతుంది అందరికీ? చూసారా, సడన్ గా ఇటువంటి థాట్ మనం ఆలోచించకుండానే, దాని గురించి ఉద్దేశించకుండానే సడన్ గా ఆ థాట్ వచ్చి, అది జరిగిపోయి, ఆ తలంపు వచ్చి అది జరిగిపోయినట్టుగా ఆలోచించి ఒక రకమైన భయం వచ్చింది. సో ఈ భయాన్ని నేను ఏ విధంగా జయించగలను? భయపడితే ఇంకా ఎక్కువగా భయంకరంగా మారుతుంది. నాకు వెంటనే గుర్తొచ్చింది, ఈ భయాన్ని ఓడించాలంటే వాక్యముతోనే ఓడించగలం. సో ఏమైంది? వెంటనే నాకు తెలిసినటువంటి వాక్యాలని తీసుకొని పలకడం మొదలుపెట్టాను. మరీ గట్టిగా కాదు, నోట్లో కూడా కొద్దిగా వినపడేటట్టుగా నాకు నేను అలా చెప్పుకున్నా కూడా 2 గంటల పాటు యుద్ధం జరిగింది నాకు. రాత్రి 2 గంటలు, 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మొదలైంది. 4 గంటల వరకు నిద్రపోలేకపోయాను. కానీ ఆ విధంగా పోరాడుతూ ఏమైందంటే వచ్చే టైంకి అంతా తగ్గిపోయింది. సడన్గా అది ఆ భారం, ఆ భయం అనేది లేచిపోయింది. అప్పుడు నిద్రించగలిగాను. నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు లేచి మధ్యాహ్నం పూట ఎప్పుడో
ఒక వ్యక్తికి ఫోన్ చేశాను ఈ అంశం గురించి. సడన్గా తలంపు వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ విషయమే లేదు. చూసారా, అది జరగడానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. కానీ నేను ఏ అనుభవం ద్వారా వెళ్ళానో మీకు అర్థమవుతుందా? ఇలాగ అనేక సార్లు జరగనటువంటి విషయాల గురించి కూడా సాతాను ఏం చేస్తాడు, అటువంటి విత్తనం విత్తి మనలో భయమును భీతిని కలిగిస్తాడు. ఆ భయమును భీతిని ఏ విధంగా నెగ్గగలము, ఏ విధంగా నెగ్గాలనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? సో భయము అనేది ఒక శక్తి, భయము భీతి అనేది ఒక శక్తి. ఇది సాతాను నుంచి వచ్చేటువంటి అంశం అంటే జాగ్రత్త వినండి, అన్ని భయాలు సాతానువి కాదు. సాధారణంగా మనం దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన ఒకటే ఒక భయం. ఏం భయం అది? దేవుని భయం. దేవుని భయం అంటే ఏంటంటే దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడనే భయం కాదు, లేకపోతే మొత్తేస్తాడనే భయం కాదు. దేవుడు ఆ భయం అంటే దేవుణ్ణి ఆనర్ చేయడం, అంటే గణపరచడం, భక్తి శ్రద్ధలు, భక్తితో. ఇంగ్లీష్లో చెప్పనండి ఫస్ట్. టు ఫియర్ గాడ్ ఇస్ టు రెస్పెక్ట్ గాడ్, టు సబ్మిట్ టు గాడ్ అండ్ టు ఈల్ టు గాడ్. అంటే దేవునికి లోబడి సమర్పించి ఆయన భయభక్తులతో ఉండడము నిజమైనటువంటి భయము. దేవుని భయము అంటే దేవా నా చిత్తము కాదు నీ చిత్తము అనేది. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఏమైంది, అన్ని భయాలు సాతాను నుంచి వచ్చే భయాలు కాదన్నాను. జాగ్రత్త వినండి, అన్ని భయాలు తప్పు కాదు. ఇప్పుడు ఒక పెద్ద పులి మిమ్మల్ని వెంటపడుతుంది అనుకోండి, భయం లేకపోతే ఏమవుతుంది? మీకు ఆహారంగా మారుతావు. భయం ఉంది కాబట్టి నువ్వు పరిగెడతావు. ఆ భయం తప్ప, మంచి భయం అది. అర్థమైందా? బుద్ధి లేని పనులు చేయరు ఆ భయంతో. మూర్ఖులుగా ప్రవర్తించాం అటువంటి భయం ఉంటే. అవునా? చెప్పండి. కాబట్టి అన్ని భయాలు కాదు మనం మాట్లాడేది. సాతాను నుంచి వచ్చేటువంటి అనుమానాన్ని సృష్టించి లేనిది ఉన్నట్టుగా మనకి రుజువు చేస్తూ ఈ చెడు జరుగుతుందేమో అనేటువంటి భయమును భీతిని కలిగించే దాని గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఇటువంటి అటాక్, ఇటువంటి దాడి మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలాగ దీన్ని జయించాలి అనే విషయం గురించి ఆలోచిద్దాం. ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడదాం. కానీ ఇంగ్లీష్కి అర్థమైన ట్రాన్స్లేషన్ కొద్ది కష్టం కాబట్టి నేను చెప్తాను వినండి. It can be triggered by various stimuli such as physical harm, psychological threats, or unfamiliar situations. Fear can manifest in different ways. రకరకాలుగా manifest అవుతుంది, అంటే రకరకాలుగా సంభవిస్తుంది. ఒకటి ఫిజియోలాజికల్ రియాక్షన్, భౌతికపరమైనటువంటి స్పందన. ఎట్లా ఏ విధంగా అంటే ఏ విధంగా వస్తే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, లేకపోతే చెమటలు, గుండె వేగంగా కొట్టుకోవడము, చెమటలు అయిపోవడం, లేకపోతే చేతులు చల్లగా అయిపోవడం. చెప్తూ ఏమన్నానంటే, ఒక్కోసారి ప్లేన్లో వెళ్తూ ఉంటే, ప్లేన్లో వెళ్ళిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, టర్బ్యులెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. టర్బులెన్స్ మామూలుగా అవుద్ది, కానీ ఒక్కోసారి ఎంత అవుద్దంటే క్యాప్టెన్ వచ్చేమంటాడు స్పీకర్లో, ఆల్ క్రూ టేక్ యువర్ సీట్స్ అంటాడు. అంటే అది ఎటువంటి సమయం అంటే గ్లాస్లో నీళ్ళు పడిపోతుంటాయి, ప్లేట్లు అట్టిట్ అయిపోతుంటాయి, ఏది సరిగ్గా ఉండదు, భయంకరంగా పరిస్థితి ఉంటుంది. మనకి టర్బ్యులెన్స్ అంటే ఏంటి, ఎంత హానికరమో ఏమవుద్దో అనేది మనకి తెలియదు. కాబట్టి మనకేమవుతుంది, ఒక రకమైన భయం వచ్చి చెమటలు పడతాయి, లేకపోతే చేతులు చల్లగా అయిపోతుంటాయి, లేకపోతే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు. దీన్ని ఫిజియోలాజికల్ అంటాం. అర్థమవుతుంది మీ అందరికీ? ఇలాగా ఇప్పుడు మనం ఒక పరీక్షకి వెళ్ళాం, ఎలాగుంటుందండి యంగ్ పీపుల్కి? రాత్రంతా నిద్రపోరు, చెమటలు పట్టేస్తుంటాయి, పేపర్ ఎలాగుంటుందో తెలియదు, అది అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే టైం ఉంటుంది. చూసారా, దీన్ని ఫిజియోలాజికల్ అంటారు. అయితే మనం ఈ భయం గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి ఫిజియోలాజికల్, ఇంకోటి చెప్తాను వినండి. రెండోది బిహేవియరల్ రెస్పాన్స్,
అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం. అదేంటి, మనం ఏం చేస్తామంటే ఆ భయానికి దాన్ని అటు పక్క వెళ్ళం, అవాయిడ్ చేస్తాం దాన్ని. లేకపోతే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం, లేకపోతే అక్కడి నుంచి పరిగెడతాం. మూడవది కాగ్నిటివ్ రెస్పాన్స్ అంటారు. దాన్ని ఏమిటంటే ఆ కాగ్నిటివ్ రెస్పాన్స్ అంటే బాగా ఆలోచించి దానివల్ల ఏమొస్తుంది, వరి అనేది వస్తుంది, చింత, హైటెండ్ అవేర్నెస్. ఈ రకంగా ఈ ఏంటంటే భయము, భీతి అనేటువంటి ఈ శక్తి ఈ రకమైనటువంటి రెస్పాన్సెస్ మనలో సృష్టిస్తూ ఉంటాయి, ఈ రకమైన స్పందన. ఈ భయం అనేది మన గమ్యమని మన నుంచి దోచుకోగలదు, అటువంటి శక్తిది. మనకి దేవుడు ఇచ్చినటువంటి కళలను, దర్శనాల్ని కూడా దోచుకోగలదు. దేవుడు మనల్ని గొప్ప క్రియలు జరిగించడానికి పిలిచాడు. ఎక్స్ప్లాయిట్స్ అంటామే మనం ఇంగ్లీష్లో. అని ఫియర్ ఈజ్ ఎ డిటరెంట్ టు ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ద లార్డ్. దేవునిలో మనం దేని కొరకైతే గొప్ప క్రియలు జరిగించడానికి పిలువబడ్డామో అది జరగకుండా ఆపేటువంటి శక్తి ఇది. గమనించండి. పాస్టర్ గారు, నాకు తెలుసండి దేవుడు నన్ను పిలిచాడు. సరే రా మాట్లాడు అంటే స్టేజ్ ఎక్కితే నోరు ఇప్పుకోదు, ఆలోచనలన్నీ ఆగిపోతాయి. చూసారా ఏమవుతుందో? దేని వలన అవుతుంది? భయం. ఈ భయం ఏంటి? మనుషులు నన్ను ఏ విధంగా నా గురించి ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు, నాకు సరియైన పదాలు వచ్చా, నా భాష కరెక్టా, లేకపోతే నా గ్రామర్ కరెక్టా, నేను మాట్లాడే పదాలు కరెక్టా, ఇటువంటి తలంపులన్నిటితో ఈ భయం ఏం చేస్తాం, మనల్ని ఫ్రీజ్ చేస్తుంది. దాంతో ఏమవుతుంది, మనం ముందు అడుగు వేయకుండా ఆపుతుంది అన్నమాట. ఈ భయం అనే ఫోర్స్, ఈ భీతి, భయం అనేటువంటి ఫోర్స్, శక్తి ముందుకు అడుగు వేయకుండా మనల్ని ఆపగలిగినటువంటి శక్తి. కాబట్టి దీనిని మనం ఛేదించాలి, దీనిని మనం జయించాలి. అర్థమైన వారు ఆమెను చెప్పండి. మనందరికి కూడా నేను చెప్పే విషయాలు మనందరం కూడా ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి అనుభవించిన విషయాలే ఇవి. అవునండి. అందుకే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకి, దేవుడు మనల్ని పిలిచి ఇస్తున్న దర్శనానికి, అబ్బా ఇది అవుద్దా లేదా, అవ్వదేమో అనే భయం మనం చూస్తాం. మనం గమనిద్దాం, వాక్యం చదువుతున్న కొద్ది రకరకాలైనటువంటి ఉదాహరణలు మనం చూస్తాం. ఈరోజు కాదు కానీ మనం ముందుకు వెళ్తున్న కొద్ది మనం చూడగలం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పిలిచి మనకి దర్శనం ఇచ్చినా ఆ దర్శనం ఎప్పుడు కూడా మన శక్తితో, మన బలముతో, మన జ్ఞానముతో సాధించగలిగింది ఎప్పుడు ఇవ్వడు దేవుడు. మనకంటే బలమైంది మనము మన శక్తితో జరిగించలేనటువంటి అంశాలే దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఏమన్నాడు? డ్యూటరానమీ 9 ద్వితీయోపదేశకాండము 9:3 చదవండి ఒకసారి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీకు ముందరగా దాటిపోవచ్చున్నాడని. రెండో వచనం. ఆ ప్రజలు గొప్పవారై ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన యనాకీయుల వంశస్థులు, అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అనే మాట నీవు వింటివి కదా. చూసారా? వారికంటే బలమైన వారు, వారికంటే గొప్పవారు, వారికంటే ఎత్తైనటువంటి వారు, బలమైనటువంటి వారు, జ్ఞానమైనటువంటి వారిని జయించడానికి పంపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వారిని చూస్తేనే భయపడతాం. అటువంటి దర్శనాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. అటువంటి దర్శనం రాగానే మొట్టమొదటిగా మన స్పందన ఏముంటుందో తెలుసా? భయం. ఎందుకు? భయం అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా గమనించండి, మనము దాన్ని కంట్రోల్ చేయలేము అన్నప్పుడు భయం వస్తుంది. మన కంట్రోల్ దాటినప్పుడు, మనం ఎంతసేపు అయితే ఆ పరిస్థితిని కానీ అంశాన్ని కానీ మన శక్తితో, మన జ్ఞానంతో కంట్రోల్ చేయగలమో అంతవరకు మనకు భయం అయ్యేది. కానీ మన కంట్రోల్ దాటినప్పుడు అప్పుడు భయం వేస్తుంది. అవునండి, చెప్పండి, నిజమేనా నేను చెప్పేది? అందుకే ఇక్కడ దేవుడు ఎప్పుడు పిలిచినా ఏం చేస్తాడు? ఇటువంటి దర్శనం ఇచ్చి రెండోది ఏమంటే భయపడకు అంటాడు. ఆమేన్. ఎందుకు? భయమును మనం ఎంటర్టైన్ చేసినట్టయితే, చూసారా, భయాన్ని మనం ఆహ్వానించినట్టయితే మనము దేవుడు దేని గురించి అయితే పిలిచాడో అది మనం
ఎన్నడూ కూడా పరిపూర్ణం చేయలేము. హల్లెలూయా. కాబట్టి ఇంకా మీ జీవితంలో దేవుడు మీకు చూపించిన దర్శనం కానీ కల కానీ మీరు దేవుడు మీ హృదయాల్లో పెట్టినటువంటి ఆ యొక్క ఆశను కానీ ఇంకా పరిపూర్ణం కాలేదంటే భయపడకండి, జరుగుతుందా లేదని ప్రశ్నించకండి. దేవుడు చెప్పినట్టయితే ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రాహాముతో ఒక మాట అన్నాడు, ఐ విల్ మేక్ యూ రిచ్, ఐ విల్ బ్లెస్ యూ. అంటే నేను చేస్తాను అన్నాడు, కానీ నీవు చేయాల్సిందేంటి? నన్ను వెంబడించు అన్నాడు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోకర్లేదు, నిన్ను నువ్వు నీ పేరు పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ పేరు పెద్దగా చేస్తాను, నేను నిన్ను మల్టిప్లై చేస్తాను, అభివృద్ధి కలిగిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను. ఇవన్నీ వాగ్దానం. కానీ ఇవన్నీ ఏమన్నాడు? అది నా బాధ్యత. హల్లెలూయా. నీ బాధ్యత ఏంటి? నేను చెప్పిన మాట నమ్మి దాని ప్రకారంగా నడవడమే. మనం అందుకే మన దర్శనాన్ని చూసి భయపడొద్దు, దేవుని చూసి భయపడాలి. ఆ దర్శనం పరిపూర్ణం చేయడానికి కావాల్సిన బలము ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు నాకు గొప్ప వ్యాపారం ఇస్తాడని కలిచ్చాడండి, లేకపోతే దర్శనం ఇచ్చాడు, నిజమే. కానీ అప్పుడు ఆ దర్శనం వచ్చిన తర్వాత దేవుడిని పక్కకు పెట్టి దాన్ని వెంబడించినట్టయితే నువ్వు ఎందుకు పనికిరావు. ఆ భయం అనేది నిన్ను మింగేస్తుంది, లేకపోతే ఆటంకాలు వచ్చి నేను అది కాకుండా చేస్తుంది. అప్పుడు నువ్వు అడుగుతావు, ఎందుకు జరగటం లేదు, దేవుడు ఇచ్చాడు కదా ఈ మాట. దేవుడు ఏమన్నా, నేను నీకు అభివృద్ధి కలిగిస్తాను. నీవు చేయాల్సిందేంటి? ఆయన మాటను విని ఆయనకు లోబడి ఆయన హృదయానికి ఏదైతే సమీపంగా ఉందో, ఆయన హృదయానికి ఏది సంతృప్తి కలిగిస్తో దానిని పట్ల నువ్వు వెంబడించి, దాని పట్ల నీ ధ్యాస ఉంచి ఆయన వెంబడించినట్టయితే, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు నడిచినట్టయితే ఆ దర్శనం పరిపూర్ణం చేసేది ఆయన బాధ్యత. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి వలన కాదు, బలము వలన కాదు, కానీ నా ఆత్మ చేత అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మది జరిగిస్తాడు. కాబట్టి ఇటువంటి సమయంలో మన ధ్యాస, మన ధ్యానము, మన తలంపులు అన్నీ కూడా దేవుని శక్తి మీద ఉండాలి, కానీ మన మీద ఉండకూడదు. హల్లెలూయా. ఆమేన్.